హాయ్ అండి. వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రెగ్యులర్గా చేసుకునే మన చింతపండు పులిహోర. ఇలా రకరకాల లెమన్ రైస్లు ఇలా రకరకాలుగా చేస్తుంటాం కదా, వాటికి భిన్నంగా ఈరోజైతే మీకు కొత్తిమీర నువ్వులతో పులిహోర అయితే చూపించబోతున్నాను. ఈ పులిహోరని మిక్స్ని అయితే ఒకసారి కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇది 1.5 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లంచ్ బాక్స్కైనా లేదా డిన్నర్కైనా పులిహోరని చక్కగా కలిపేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 20-25 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అంగుళం సైజ్ అంతా అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఆయిల్లో వేస్తే కొంచెం పైకి ఎగురుతూ వేగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూను మిరియాలు అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర 3 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత నువ్వుల్లో వేగితే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ కొత్తిమీరను కూడా వేసుకొని ఈ కొత్తిమీరలో ఉన్న తడి చెమ్మంతా పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇదంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటేనే బాగుంటుంది. దీంట్లో ఒక 1/4 కప్పు వేరుశెనగపప్పు వేసుకొని ఈ వేరుశెనగపప్పు అనేది ఒక 50% వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ ఒక 50% వేగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి ఎలా వేగాలి అంటే ఆవాలు చిట్లి అలాగే జీలకర్ర కూడా చక్కగా వేగి మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగితేనే మనకి తాలింపు అనేది మంచి ఫ్లేవర్తోని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇంగువ ఫ్లేవర్ అనేది పులిహోరకి చాలా బాగుంటుంది. తర్వాత చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇదంతా బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా మిక్స్ అయిపోయింది కదా, ఒక 50 గ్రాముల చింతపండు గుజ్జునైతే తీసి పెట్టిన గుజ్జుని యాడ్ చేస్తున్నాను. ఇలా చేసిన పేస్ట్ అయితే ఇద్దరు ఉన్న ఇంట్లో అయితే 4 టైమ్స్ చేసుకోవచ్చు, అలాగే నలుగురు ఉన్న ఇంట్లో అయితే 2 టైమ్స్ చేసుకోవడానికైతే ఈ పేస్ట్ అనేది వస్తుంది. ఈ చింతపండు గుజ్జు కూడా మనం వేసుకున్న మిక్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఇందులో సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ని అయితే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇక్కడ చూడండి, మనం వేసుకున్న ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది. ఇలా ఉడికితేనే మనకి స్టోర్ చేసుకున్నప్పుడు కానీ నిల్వ ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో కానీ లేదా ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఒక బాటిల్లో తడి అనేది ఏమీ లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే కనీసం ఇది 1.5 మంత్ అయినా చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు అన్నము మిగిలిపోయిన అన్నంతోనే అప్పటికప్పుడు వండుకున్న అన్నంతోనైనా చక్కగా ఈ మిక్స్ వేసి కలుపుకుంటే లంచ్కైనా డిన్నర్కైనా చక్కగా యూజ్ అవుతుంది. ఇది ఒక్కసారి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మిక్స్ని యూజ్ చేసి మనం చక్కగా పులిహోరని అయితే నువ్వులు కొత్తిమీరతో పులిహోరని అయితే రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్